ఇంధన ధరలను తగ్గించుకునేందుకు తెరపైకి తీసుకువచ్చిన విద్యుత్ వాహనాల కొనుగోళ్లు దేశంలో ఊపందుకోవడం లేదు. ఇతర దేశాల్లో అత్యంత వేగంగా విద్యుత్ వాహనాల కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ భారత్లో మాత్రం వేగం కనిపించడం లేదు. విద్యుత్ వాహనాల కొనుగోళ్లపై ప్రజల్లో ఆశించిన చైతన్యం లేకపోవటం వల్లనే ఈ పరిస్థితి నెలకొన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఖర్చులు తగ్గడం, కాలుష్యం నివారించడం వంటి అంశాలను ప్రజల్లో చేరవేయడంలో వైఫల్యం కనిపిస్తోంది. ఇదే సమయంలో బ్యాటరీ కాలపరిమితి అయిపోయిన తర్వాత కొత్త బ్యాటరీ ఖరీదు ఎక్కువగా ఉండటం, కొత్తవి కూడా త్వరగా చెడిపోతుండడం వంటివి కూడా ప్రజల్లో ఆసక్తి తగ్గించేందుకు కారణాలున్నట్లు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం 1.5 లక్షల కార్లు మాత్రమే అమ్ముడుపోగా మొత్తం వాహనాల సంఖ్య 20 లక్షలుగా మాత్రమే ఉండటం గమనార్హం. ఇక భారీ వాహనాలైతే వేళ్లపై లెక్క పెట్టవచ్చును. తాజాగా లీ ఆయోగ్ వెల్లడించిన గణాంకాలు ఈ విషయాన్ని తెలిపాయి. గత కొన్నేళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరుగుతుండటంతో ప్రజల జీవనంపై భారం పడుతోంది. నిత్యావసర సరుకుల ధరలు కూడా ఏటా పెరుగుతూనే ఉన్నాయి. ఇది కూడా సామాన్యులపై భారానికి కారణమవుతోంది. ఇదే సమయంలో ఇంధన వాహనాల కారణంగా వాయు కాలుష్యం కూడా విపరీతంగా పెరుగుతున్నట్లు గుర్తించారు. అందుకే గత కొన్నేళ్లుగా విద్యుత్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. దీనికోసం విదేశాల నుంచి వాహన ఉత్పత్తి సంస్థలను కూడా ఆహ్వానిస్తున్నారు. అయితే ఆశించిన మేరకు వాహన ఉత్పత్తి లేకపోవడం, ఉత్పత్తి అయిన వాహనాలను కూడా కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంవత్సరంలో కేవలం 50,000 విద్యుత్ వాహనాల స్టాక్ రికార్డు కాగా ప్రపంచవ్యాప్తంగా 24 లక్షల వాహనాల స్టాక్ ఉన్నట్లు గుర్తించారు. అదే 2024లో దేశంలో 54 లక్షల వాహనాలు స్టాక్ ఉన్నట్లు గుర్తించగా ప్రపంచవ్యాప్తంగా 6 కోట్లకు పైగా స్టాక్ ఉన్నట్లు తేలింది. 2020లో కేవలం 1 కోటి వాహనాల స్టాక్ ఉండగా 4 ఏళ్లలోనే ఈ స్టాక్ ఏకంగా 6 కోట్లు దాటిపోవడం విశేషం.